కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో నరసాపురం నుండి చెన్నైకు వందే భారత్ రైలు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గుడివాడకు రైలు రావడం వల్ల కనెక్టివిటీ పెరుగుతుంది అని, గుడివాడ నుండి దేశంలోని పలు ప్రాంతాలకు వేగవంతంగా ప్రయాణం సాధ్యమవుతుందని అన్నారు. రైల్వే స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన విజయవాడ, చెన్నై రైళ్లను నరసాపురం వరకు పొడిగించడం గుడివాడకు ఉపహారం చేస్తుంది అని, భవిష్యత్తులో మరిన్ని రైళ్ల ప్రవేశపెట్టే ప్రయత్నం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, నరసాపురం ఎమ్మెల్యే రాయకర్, మాజీ మంత్రి పీతల సుజాత తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైన విషయం, ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో అభివృద్ధి ఆధారంగా పనిచేస్తున్నాం. 3 పార్టీలకు చెందినటువంటి నాయకులు ఉన్నాం, కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు నాయకులు, ప్రజలకి మీడియా మిత్రులు కూడా పెద్ద ఎత్తున సహకరించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి ఆధారంగా పనిచేస్తాం. మా చరిత్రలో మొట్టమొదటిసారిగా మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద ట్రైన్స్, దీంట్లో వందే భారత్ వందే భారత్ వందే భారత్ అని ఇంటి మీద తప్పితే ఎప్పుడు చూసింది లేదు. మన గుడివాడ లాంటి ప్లేస్కి కూడా వందే భారత్ స్టాప్ వచ్చుద్దనేది ఆశ, ఏదో మనకి ఆశ ఉండేది. ఎమ్మెల్యే మన నాయకులన్నకి, అలాగే ఏపీఐసి చైర్మన్ రామరాజు గారికి, పీతల సుజాత గారికి, మేడం మాజీ మంత్రి